అబ్బా ఎంత సంతోషంగా ఉన్నారు ఇద్దరైతే. మా తోటి కోడలు ఉంది, ఎప్పుడు నాతో సరిగా మాట్లాడు. ఇంటికి వెళ్ళే లోపు వీళ్ళిద్దరిని విడగొట్టి వెళ్ళాలి ఎట్లాగైనా. అబ్బా చీరలు అయితే చాలా బాగున్నాయి అక్క. ఆఫర్లు ఫుల్ ఉన్నాయిరా. ఎట్లయినా సరే వాళ్ళ అత్తమ్మకు పిల్లల్ని అప్పచెప్పేసి మనం షాపింగ్కి వెళ్ళి చీరలు తేవాల్సిందేరా. సరే అక్క వెళ్దాం. వదినా, ఏదో షాపింగ్ మాల్ అని పెద్ద ప్లానే వేస్తున్నారుగా. రారా కూర్చో. వదినా కొన్ని వాటర్ తీసుకురావా. సరేరా. వదినా, నీకు పెద్ద వదిన గురించి ఒక విషయం చెప్పాలా? ఏంటిదిరా? అయ్యో వదినా, ఆమె పైన కనబడే అంత మంచిది కాదు వదినా. అయ్యో అవునారా? నువ్వు మొన్న వచ్చినావు, నీకేం తెలుసు? నేను చెప్తా విను. అయ్యో వదినా, పెళ్ళైన కొత్తలో నాతో కూడా నైస్ గా మాట్లాడి అన్ని పనులు చేపించుకునేది తెలుసా? నువ్వు రోజు ఏం పని చేయమంట కదా వదినా. నాకు పెద్ద వదిన రోజు గంటకు ఒకసారి ఫోన్ చేసి చెప్తాది తెలుసా నీ గురించి. అవునారా? ఎప్పటికీ సెల్లు పట్టుకునే ఉంటావంట కదా వదినా నువ్వు. అబ్బా నా గురించి అట్లా చెప్పిందారా నీకు? అసలు బెడ్రూమ్ నుంచి బయటికి రావంట కదా. నాకు రోజు నీ గురించి ఇన్ని చాడీలు చెప్తాది తెలుసా. అబ్బా నేను మంచిది అనుకున్నారా? నా గురించి ఇంత ఘోరంగా చెప్పిందారా నీకు? తీసుకోరా సిరి. థ్యాంక్స్ వదినా. మౌనిక చాయ్ పెట్టిన పోసుకురాపో. నేను 24 గంటలు సెల్లి చూసేదాన్ని అయితే నువ్వే పోసుకురాపో. నాకేం పని శాత కాదు కదా. ఏమైందిరా సిరి? మౌనికకి ఏమైంది అట్లా మాట్లాడుతుంది? అయ్యో వదినా, ఆమె గురించి నీకు తెలియదు. ఆమె అసంటిదే, నువ్వు వదిలేసేయి. అవునారా? నాకు తెలియదురా.